హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చేసినటువంటి పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, బెల్లం, యాలకుల పొడి, మినపగుళ్ళు, బియ్యం పిండి. ఇక్కడ పచ్చిశనగపప్పు అనేది మనం ఏ కప్పు అయితే కొలత తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం పొడి తీసుకోవాలి. అప్పుడే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ముందుగా మనం పూర్ణం తయారు చేసుకోవడం కోసం శనగపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకుని కుక్కర్లో పెట్టుకోవాలి. 3 to 4 విజిల్స్ అయితే సరిపోతుంది. అది చల్లారిన తర్వాత మనం వాటర్ తీసేసి కచ్చాబచ్చాగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో శనగపప్పు మిశ్రమాన్ని, బెల్లాన్ని రెండింటిని కలిపి కాసేపు ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి సమయం పడుతుంది. ఇది ఉడికించుకునేటప్పుడు కొంచెం అడుగు మందం ఉండే గిన్నె పెట్టుకోవాలి. ఇక్కడ నేను బెల్లం 1/2 కిలో, శనగపప్పు 1/2 కిలో తీసుకున్నానండి. ఇవి రెండు బాగా ఉడికిన తర్వాత మనకు వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరికి పడే వరకు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. బాగా కలిపిన తర్వాత ఇది బాగా ఉడికి చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత మనం దించుకొని మరి కొంచెం కలుపుకుంటే ఇంకాస్త దగ్గరికి వస్తుంది. బెల్లం, శనగపప్పు బాగా ఉడికి దగ్గర పడే స్టేజ్లో మనం దీంట్లో కొంచెంగా యాలకుల పొడి, 1 నుంచి 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకుంటే పూర్ణం అనేది బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత దీన్ని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి మనం పిండిని కూడా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇది రుబ్బేటప్పుడు 1 గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకోవాలి. మినపగుళ్ళు 4 గంటల వరకు నానిన తర్వాత మనం బియ్యం, మినపగుళ్ళు కలిసి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. అయితే వాటర్ కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఈ పిండి బాగా నలిగిన తర్వాత మనం తీసుకున్నటువంటి బియ్యం పిండిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి మనం మెత్తగా చేయకుండా కొంచెం బరకగా మిల్లి పట్టించుకోవచ్చు. ఆ పిండిని డైరెక్ట్గా గ్రైండర్లో వేసి రుబ్బేసుకుంటే మనకి పిండి అనేది కరెక్ట్గా వస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అది వేడైన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నటువంటి పిండిలో పూర్ణాలను వేసుకొని పైనంతా కవర్ చేసుకొని కాగినటువంటి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంట మరీ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి వేయించుకుంటే బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. పూర్ణం బూరెలు వేసేటప్పుడు అవుట్ సైడ్ లేయర్ అంతా పర్ఫెక్ట్గా కవర్ కాకపోతే కనుక పూర్ణం అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పిండి మరీ పలుచగా రుబ్బకుండా కాస్త దోశ పిండి కంటే గట్టిగా రుబ్బుకోవాలి. అప్పుడే మనకి బూరెల్లోంచి మిశ్రమం అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.